రైట్. కంటెంట్ ఆఫ్ కోర్టులను తెలంగాణ సర్కార్, ముఖ్యంగా కేసీఆర్ సర్కార్ లెక్క చేయట్లేదా? తెలంగాణ ప్రభుత్వంలో ఉల్లంఘనలు ఎక్కువ అవుతున్నాయా? న్యాయస్థానాలంటే ప్రభుత్వానికి భయం లేకుండా పోయిందా? నిబంధనలంటే లెక్క చేయడం లేదా? నా ఉద్యోగం నా ఇష్టం అంటున్నారు తెలంగాణలో ఆఫీసర్లు. తెలంగాణలో యథారాజా తథా ప్రజ. కేసీఆర్ పాలనలో ధిక్కార ఉద్యోగులు ఎక్కువ అవుతున్నారు. కోర్టు తీర్పుల అమలులో నిర్లక్ష్యపు భూతం కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తోంది. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఉన్నారు అధికారులు. హైకోర్టు తీర్పులను అమలు చేయట్లేదు ఆఫీసర్లు. 8 ఏళ్లలో 19,000కు పైగా కోర్టు ధిక్కరణ కేసులయ్యాయి. ఇక కోర్టు తీర్పులను లైట్ తీసుకుంటున్నారు అధికారులు. తహసీల్దార్ నుంచి ఐఏఎస్ దాకా కంటెంట్ ఆఫ్ కోర్ట్ కేసులు అనేకం ఉన్నాయి. రాష్ట్రంలో ఏటా కోర్టు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ధిక్కార కేసుల సంఖ్య అనేక సందర్భాలలో చీఫ్ సెక్రటరీ పైనే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక సిఎస్ పై 8 ఏళ్లలో 372 కోర్టు కేసు ధిక్కరణ ఉన్నాయి. జడ్జిమెంట్లు, ఆదేశాల అమలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రభుత్వ శాఖలు మొద్దు నిద్రలో ఉన్నాయి. కమిషనర్లు, సెక్రటరీలు, వివిధ జిల్లాల కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు ఇలా అనేక మందిపై వందల కేసులున్నాయి. అనేక కేసుల్లో కొందరు ఐఏఎస్లు, ఐపీఎస్లకు కూడా జైలు శిక్ష, జరిమానా విధించారు. ఒత్తిళ్లతో కోర్టు తీర్పులు పక్కన పెడుతున్నారు ఆఫీసర్లు. గులాబీ సర్కార్ పెద్దల ఒత్తిళ్లకు అధికారులు బలైపోతూనే ఉన్నారు. మరి ఎందుకు కోర్టుల విషయంలో ప్రభుత్వానికి పట్టించుకోని ధోరణి వెనుక అసలు కారణం ఏంటి? కంటెంట్ ఆఫ్ కోర్టు కేసులు పెరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఇటు ప్రభుత్వం కానీ అటు అధికారులు కానీ ఎందుకుంటున్నారు? ఇది వాటి మన చర్చాంశం. మనతో పాటు ఈ చర్చలో పాల్గొనేందుకు శ్రవణ్ కుమార్ గారు హైకోర్టు న్యాయవాది ఉన్నారు. అలాగే సర్వేశ్వర్ రెడ్డి గారు రిటైర్డ్ పోలీస్ అధికారి మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. డాక్టర్ అందే సత్యం గారు విశ్లేషకులు జాయిన్ అయ్యారు. అలాగే కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా జాయిన్ అవుతున్నారు. రైట్, ఫస్ట్ అయితే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్గా సర్వేశ్వర్ రెడ్డి గారు వస్తారు. ఈలోపు శ్రవణ్ గారు హైకోర్టు న్యాయవాదిగా మీతో మాట్లాడతాను. చూస్తున్నాము అంటే ఇది చాలా విడ్డూరమైన విషయం. 8 ఏళ్లలో 19,000 కేసులు. ఈ 19,000 కేసులకు సంబంధించి కోర్టు ఆర్డర్ వేసినా కూడా మాకేంటిలే, అది మళ్ళీ ఇంకొకసారి అడిగినప్పుడు చూద్దాంలే, అప్పుడు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవచ్చులే అని అధికారులు కానీ, ప్రభుత్వం కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ ఉండడాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఇలా వీటిని ఉల్లంఘించే వారిపై అసలు కోర్టులలో ఎలాంటి శిక్షలు ఉంటాయి? అందరికీ నమస్కారం అండి. నమస్తే. ప్యానల్లో ఉన్న సభ్యులకు కూడా నమస్కారం. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అనేది ఒకప్పుడు ఎంత ఎఫెక్టివ్ అంటే, కంటెంప్ట్ కేసు పడిందంటే ఒక ప్రభుత్వ అధికారి పైన కానీ, లేకపోతే కోర్టు ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేయలేదు అంటే వణికిపోయే పరిస్థితి ఉండేది. ఇది కొన్ని సంవత్సరాల 10-15 సంవత్సరాల కిందటి మాట. మన తెలంగాణ బైఫర్కేట్ అయిపోయిన తర్వాత రాష్ట్రంలో వందల వేల కేసులు అవుతా పోవడానికి మెయిన్ రీజన్ ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రి గారికి కోర్టు పట్ల ఉండే గౌరవాన్ని తెలియజేస్తూ ఉంటాయి ప్రజలకు. గవర్నమెంట్ హ్యాస్ స్కాంట్ రిగార్డ్ టువర్డ్స్ ది జుడిషియరీ. జుడిషియరీ పైన లెస్ రెస్పెక్ట్ ఆర్ నో రెస్పెక్ట్. ఎందులో అయినా కానీ ఒక ఆర్డర్ వచ్చిందంటే ముఖ్యమంత్రి, మంత్రులకు సంబంధించిన వాళ్ళ శైలి, వ్యవహార శైలి ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే ప్రభుత్వాధికారులు కూడా స్పందించడం జరుగుతుంది. దీనిలో 2 రకాలుగా ఉన్నాయి. జుడిషియరీకి సంబంధించి ఏ ఆర్డర్ అయినా వస్తే గవర్నమెంట్ దాన్ని ఎలా తీసుకున్నది, లేకపోతే ఎలా ఇంప్లిమెంట్ చేసిండ్రు, ఎన్ని రోజుల్లోపు ఇంప్లిమెంట్ చేసిండ్రు అనే ఆ ఇచ్చే రెస్పెక్ట్ను బట్టే డే బై డే జుడిషియరీకి సంబంధించిన విలువ, ప్రభుత్వంలో జుడిషియరీకి సంబంధించిన విలువ అనేది ప్రభుత్వాధికారులకి తెలియడం జరుగుతుంది. ఇప్పుడు జరిగింది ఏంటంటే, జుడిషియరీలో ఒక సింగిల్ జడ్జ్ బెంచ్ కనుక ఒక ఆర్డర్ ఇస్తే, ఒక తహసీల్దార్ పట్ల కానీ, ఆర్డీఓకి కానీ, కలెక్టర్ గారికి కానీ ఒక ఆర్డర్ పాస్ అయినప్పుడు సింగిల్ జడ్జ్ బెంచ్లో మేము జనరల్గా అబ్జర్వ్ చేసింది ఇప్పటి వరకు ఏంటంటే, వాళ్ళకి ఒకవేళ ఏదైనా జైలు శిక్ష పడింది, లేకపోతే జరిమానా పడే అంటే అది వేరే విషయం. జైలు శిక్ష పడ్డలో జనరల్ గా జరిగేది ఏంటంటే, వీళ్ళు మళ్ళీ డివిజన్ బెంచ్ అప్పీల్కి పోవడం, అంటే 2 జడ్జ్ బెంచ్, వాళ్ళు డివిజన్ బెంచ్ అప్పీల్కి పోవడం. అక్కడికి పోగానే జనరల్ గా జరిగేది ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది చెప్తున్నా, వాళ్ళకు పడ్డ జైలు శిక్ష అనేది తీసేసి
ఒక ఎక్స్క్యూజ్ కానీ ఒక అపాలజీ చెప్పగానే సరిపోయింది ఇక్కడికి అని చెప్పి అక్కడికి మాఫీ చేసి పంపించేసేయడం. అంటే నేను ఒక చిన్న అలిగేషన్ చేస్తున్నా జుడిషియరీ పైన. జుడిషియరీ షుడ్ ఆల్సో నాట్ యాక్సెప్ట్ ఈదర్ ఎక్స్క్యూజెస్ ఆర్ అపాలజీస్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అథారిటీస్. ఎవరిపైన అయితే ఆర్డర్ ఇష్యూ అయ్యిందో వాళ్ళ పైన స్ట్రిక్ట్ యాక్షన్ గనక అప్లికేబుల్ చేస్తే, జుడిషియరీ స్ట్రిక్ట్ గా ఉంటే, ఒక జైలు శిక్ష అంటే జైలు శిక్షే, అది గనక ఇంప్లిమెంట్ చేస్తే ఆ భయం ద్వారా ఈ 100 కేసులు 1000 కేసులు అట్లానే పడడం అనేది జరగదు. ఫస్ట్ జుడిషియరీ అనేది స్ట్రిక్ట్ గా ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫస్ట్ అలిగేషన్ ఐ వుడ్ లైక్ టు మేక్ ఆన్ జుడిషియరీ ఇట్సెల్ఫ్. అంటే ప్రభుత్వం పని చేస్తా ఉన్నది ప్రజల పట్ల, వాళ్ళను మరీ మనం శిక్షించే ధోరణిలో చూస్తే అది ప్రజలకు సర్వీసే డిలే అవుతుంది అనే జుడిషియరీ యొక్క లిబరల్ విధానం ఏదైతే ఉన్నదో ఆ లిబరల్ విధానం మంచిది కాదు. సాధారణ ప్రజలకు ఉన్న ఒకే ఒక్క చివరి ఆయుధం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. ఆ ఆయుధాన్ని ప్రజలు వాడుకోకుండా జుడిషియరీ ఎప్పుడైతే లిబరల్ గా ఉంటుందో, జుడిషియరీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ లిబరల్ బిహేవియర్, షుడ్ నాట్ ఎక్స్క్యూజ్, షుడ్ నాట్ అపాలజైజ్, షుడ్ నాట్ యాక్సెప్ట్ అపాలజైజ్ ఫ్రమ్ ది అథారిటీస్. వాళ్ళకి శిక్ష పడింది అంటే సింగిల్ జడ్జ్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో లెట్ ఇట్ బి ఇంప్లిమెంటెడ్ యాజ్ ఇట్ ఈస్. రైట్. వాళ్ళు ఒకవేళ అప్పీల్ కి వచ్చినా గానీ ది డివిజన్ బెంచ్ షుడ్ నాట్ యాక్సెప్ట్. నేను ఎందుకు ఇంత డీప్ గా వెళ్ళి మాట్లాడాల్సి వస్తుందంటే జరిగేది అదే. అవును కాదు, నాకు సంబంధించిన ఒక కోర్టు ధిక్కరణ కేసులకు సంబంధించి కూడా ఇలానే పెండింగ్ అవుతూ ఇలానే వెళ్ళిపోతూ ఉంటే నిజంగా న్యాయస్థానంలోకి వస్తే ఒక పేదవాడికి న్యాయం జరుగుతుందనో. ఉదాహరణకి 2019కి సంబంధించి పంట నష్టం కింద కేంద్ర ప్రభుత్వంకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బులు అందలేదు అని ఒక 2 రైతులు కోర్టుకు వెళ్ళారు. వెళ్తే అసలు చాలా ఎట్లా ఘోరంగా అంటే అసలు పంట నష్టం జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అదే టైంలో పంట నష్టం ఇచ్చాము అని కేంద్ర ప్రభుత్వం చూపించిన తర్వాత అవును జరిగింది, త్వరలోనే చెల్లిస్తామని చెప్పారు. టిల్ నౌ ఇప్పటిదాకా చెల్లించలేదు. మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు ధిక్కరణ కేసు కింద, అది జరుగుతూనే ఉంది. అంటే ఇట్లా ఏళ్ల తరబడి ఒక సామాన్యుడికి జరగాల్సిన న్యాయం కోసం కూడా పదే పదే పోరాడుతూ ఉంటే ఎలా పరిస్థితి? నేను ఇంతవరకు మీకు చెప్పిన విషయం కూడా అదే. అది తిరిగి జుడిషియరీకి సంబంధించిన స్ట్రిక్ట్నెస్, ఓకే, జుడిషియరీకి సంబంధించిన స్ట్రిక్ట్నెస్, వాళ్ళు తీసుకునే డెసిషన్స్ డెలిబరేట్లీ ద ఆర్డర్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ వితౌట్ ఎనీ అదర్ ఆల్టర్నేట్ థాట్స్. అపాలజీస్, ఎక్స్క్యూజెస్ అనే స్టేజ్ ను విడిచిపెట్టాలి. అట్లా అవ్వడం వల్లే 100,000 కేసులు అనేటివి పడతా ఉన్నాయి. నేను ఒక స్వీయ అనుభవం చెప్తా. రీసెంట్ కేసులో ఒక స్వీయ అనుభవం ఒక ½ minute లో చెప్తా. ఒక రైతు బంధుకు సంబంధించిన కేసులో నేనే కౌన్సిల్ ని, నేనే అడ్వకేట్ ని. రీసెంట్ గా హైకోర్టులో జరిగింది. సిద్దిపేటకు సంబంధించిన గౌరెల్లికి సంబంధించిన ఒక రైతు బంధు కేసులో 4 సంవత్సరాల నుంచి రైతు బంధు పెండింగ్ లో పెట్టిండ్రు. వాళ్ళు భూములకు సంబంధించిన సంతకాలు చేయలేదు, ప్రభుత్వానికి భూమి ఇస్తామని ఒప్పుకోలేదు. రైతు బంధు వీళ్ళ తరపున, ప్రభుత్వం తరపున ఫోర్స్ గా ఆపడం జరిగింది. ఫర్ విచ్ ది ఫార్మర్స్ ఆర్ ఎంటైటిల్డ్ ఫర్, ద పిటిషనర్స్ ఆర్ ఎంటైటిల్డ్ ఫర్. 4 సంవత్సరాల రైతు బంధు రాలేదు. అందులో కంటెంప్ట్ వేస్తే ముందర ఉన్న కలెక్టర్ గారు కృష్ణ భాస్కర్ గారు, తర్వాత వచ్చిన కలెక్టర్ గారు వెంకటరామరెడ్డి గారు, హూ ఈజ్ నౌ ది ఎమ్మెల్సీ ఇన్ టిఆర్ఎస్ గవర్నమెంట్. ఆయన ఒక చిన్న హాస్యాస్పదమైన విషయం నేను చెప్తా. ఆయన వేసిన కౌంటర్ హైకోర్టుకి ఏంటంటే, మేము కంటెంప్ట్ వేస్తే కృష్ణ భాస్కర్ గారు వెళ్ళిన తర్వాత వెంకటరామరెడ్డి గారు వచ్చిన తర్వాత మధ్యలో ఒక 10-15 రోజుల గ్యాప్ ఉంది. ఒక కలెక్టర్ కి ఇంకొక కలెక్టర్ మళ్ళీ ఛార్జ్ తీసుకునే గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ లో అంట ఫార్మర్స్ వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. ఆ రిప్రజెంటేషన్ అనేది మా దృష్టికి రాలేదు అని. ఎంత హాస్యాస్పదం అంటే, ఆ 10 రోజుల గ్యాప్ లో వేరే ఎవరు ఇన్ఛార్జెస్ లేరా? జాయింట్ కలెక్టర్స్ కానీ, సబ్ కలెక్టర్స్ కానీ ఆ హైరారికీలో ఎవరు లేరా? అదొక ఆన్సరా కౌంటర్లో?
ఇటువంటి చాలా విషయాలు లిబరల్ గా ఉండడం, జుడిషియరీ కూడా చాలా లిబరల్ గా వీళ్ళ కలెక్టర్ల పట్ల కానీ ఆర్డీఓ, ఎస్పెషల్లీ ఆర్డీఓస్ హూ ఆర్ ది ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్స్ ఇన్ అక్వైరింగ్ ద ల్యాండ్స్. ఏవైతే భూములను సేకరిస్తున్నామో మనం ప్రాజెక్టుల కోసము, అందులో ఉండే ఆర్డీఓలు, వీళ్ళపైన జుడిషియరీ ఎప్పుడైతే లిబరల్ గా ఉండడం స్టార్ట్ చేసిందో అప్పటి నుంచే మనం లాస్ అవుతా వచ్చినాము. వేల కేసులు ఎందుకు పడుతున్నాయి అంటే జుడిషియరీ స్ట్రిక్ట్నెస్ లేదు, రైట్, అందుకే వేల కేసులు పడుతున్నాయి. అదే మన సమస్య. జుడిషియరీ స్ట్రిక్ట్ గా ఉంటే, ఒక శిక్ష పూర్తిగా అమలు అయితే, ఒక కలెక్టర్ కనుక నిజంగా జైలు శిక్ష పడితే జైలుకి వెళ్ళి వస్తే ఇంకొకరు చేయరు, కానీ అది లేదు. రైట్, సర్వేశ్వర్ రెడ్డి గారు మీరు చెప్పండి. రైట్, సర్వేశ్వర్ రెడ్డి గారు ఒక అడ్వకేట్గా మిమ్మల్ని కూడా ఒక ప్రశ్న. అంటే కోర్టు అంటే చట్టాన్ని కానీ న్యాయ వ్యవస్థను కానీ, చట్టం సరిగ్గా తన పని తాను చేయలేదు, న్యాయ వ్యవస్థ ఇలాంటి డెసిషన్ ఇవ్వడం తప్పు అని ఒక సామాన్యుడు మాట్లాడితే అవమానించారు అని వాళ్ళ మీద 100 కేసులు అవుతాయి. కానీ ప్రజలకు ఎవరైతే నాయకులు ఆదర్శంగా ఉండాలో అలాంటి నాయకులేమో కోర్టు ధిక్కారణ చేసి కూడా కాలర్ ఎగరేసుకొని తిరుగుతారు. మరి ఇలాంటి సందర్భాలలో అంటే నాయకుడు కోర్టు ధిక్కారణ చేసినా, కోర్టును అవమానించినా తప్పులేదు, కానీ సామాన్య పౌరుడు న్యాయం జరగక నా కోర్టులో ఇలా జరిగింది అనేది తప్పు అనే విధానాన్ని ఎలా చూడాలి? ది క్వశ్చన్ పర్టైనింగ్ టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ ఇస్ అ వెరీ లిబరల్ యాక్ట్, 1971 యాక్ట్. దాంట్లో పనిష్మెంట్ ఏముంది, జస్ట్ 6 months, లేదా బాయ్సాబ్ చెప్పిన అపాలజీ అనే ఒక పెద్ద కాన్సెప్ట్, లిబరల్ కాన్సెప్ట్ ఉంది. అది ఎందుకంటే రెస్పెక్టబుల్ పర్సన్స్ ఉంటారు, అంటే స్టేట్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ రకరకాలటువంటి హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటారు కనుక వాళ్ళ భావన వినాలి, వాళ్ళు క్షమించమని అడిగితే క్షమించి వదిలిపెట్టాలనే కాన్సెప్ట్ కింద అది ఇట్ వాస్ క్రియేటెడ్. యాక్ట్ ఈజ్ సో లిబరల్. యాక్ట్ హ్యాస్ టు బి అమెండెడ్. అమెండ్ ఎవరు చేయాలండి? పార్లమెంట్ చేయాలి, పార్లమెంట్ చేయాల్సి వస్తుంది. అక్కడ లిబరల్ పెట్టినప్పుడు జుడిషియరీ హౌ కెన్ జుడిషియరీ యాక్ట్ బిహైండ్ ద యాక్ట్? జుడిషియరీ డజంట్ హ్యావ్ ఎనీ పవర్ టు యాక్ట్ బిహైండ్ ద యాక్ట్. ఆ యాక్ట్లోనే సెల్ అనే పదం ఉపయోగించడం వల్ల అక్కడ సెల్ అపాలజీ అడిగినప్పుడు సెల్ అంటే తప్పకుండా ఒప్పుకోవాలి అనే కాన్సెప్ట్ కిందనే ఉంది అది. ఇప్పుడు బైసాప్ అన్నట్లు పనిష్మెంట్ అనేది రిగరస్గా ఎవరికి ఇస్తున్నారు అది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ లిబరల్ కాన్సెప్ట్ ఎప్పుడైతే ఉంటుందో ది సో కాల్డ్ బిగ్ ఆఫీసర్స్ అంతా దెర్ ఇస్ ఎ వే టు ఎస్కేప్ ఫ్రమ్ ది లా క్లచెస్, టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ లా యాక్ట్ లూపోల్. సో దట్ ఒకసారి పిలిచి కరెక్ట్ పనిష్ చేసి ఖచ్చితంగా జైలు పంపితే చాలా వస్తుంది. లేకుంటే జుడిషియరీనా ప్రజలకు విశ్వాసం సన్నగిలుతుందండి. రాను ఇది జుడిషియరీ గమనించాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నన్నే ఆదాయానికి మించిన ఆస్తుల కేసు అని పెట్టి 90 రోజుల్లో జైల్లో పెట్టి జైల్లో హత్య ప్రయత్నం చేయడానికి కూడా ప్రయత్నించాను. when I was in తెలంగాణ మూమెంట్ స్ట్రాంగ్లీ. సో 3 సంవత్సరాల జైలు శిక్ష ఉంటే బెయిల్ ఇచ్చి వదిలిపెట్టాలని ఉంది. రిమైండర్ చదువుకోకుండా ఫార్వర్డ్ టు జైల్ 14 days అని రాస్తున్నారు. హౌ ఫార్ ఇట్ ఇస్ కరెక్ట్? ఈజ్ ఇట్ నాట్ వయలేషన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆర్డర్? మరి హూ ఈస్ గోయింగ్ టు ఆస్క్? అట్లా ఒక లెథార్జిక్ యాటిట్యూడ్కి వెళ్ళి బయటికి రావాలి. పీపుల్స్లో ప్రజలకు మంచి భావన రావాలంటే ఒక ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి న్యాయ వ్యవస్థ అనేది పాటుపడాలి. లేకుంటే ఇంకా ఒకరు రోజు డీల్ అయిపోతుంది. ఆ యాక్ట్ను కూడా అమెండ్ చేయాలి. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ అమెండ్ చేస్తేనే రిజల్ట్స్ కరెక్ట్ ఉంటాయి, లేకుంటే ఉండవు. రైట్, సర్వేశ్వర్ రెడ్డి గారు, ఈ మధ్య చూసాము ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి కూడా కోర్టు 2 లక్షల జరిమానా విధించింది. ఏపీ ప్రభుత్వం జరిమానా విధించగానే కడితే తెలంగాణ ప్రభుత్వం కట్టలేదు ఇప్పటి వరకు కూడా. మళ్ళీ అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా వెళ్ళిన తర్వాత 2 వారాల గడువు ఇచ్చింది. అంటే చిన్న విషయాల్లో కూడా ప్రభుత్వం కోర్టు విషయంలో ఇంత అశ్రద్ధ ఎందుకు? చట్టం ముందు న్యాయం ముందు అందరూ సమానమే అంటారు కదా. అంటే అధికారంలోకి వచ్చాక, ఒక పవర్ వచ్చాక ఆ పవర్ చేతుల్లోకి చట్టాలు వెళ్ళిపోతున్నాయా? పవర్ చేతుల్లోనికి పవర్ కరప్ట్స్ పవర్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్ అని మాంటెస్క్యూ థియరీ ఆఫ్ ఫిలాసఫీ ఉంది. ఈ కాన్స్టిట్యూషనల్ హెడ్స్ కింద వచ్చే వాళ్ళందరికీ ఇమ్యూన్ పవర్ ఉంది. ఏంది? ఆర్టికల్ 361 ప్రకారము గవర్నర్ కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ వీళ్ళు కోర్టు జ్యూరిడిక్షన్ రారు. వారు రిప్రజెంటేషన్స్ మళ్ళీ ఒక ఏసీబీ కేసులో గతంలో ఇస్తే గవర్నర్ శాంక్షన్ 19 Clause 1 కింద శాంక్షన్ ఇవ్వడానికి గవర్నర్ పవర్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎలిగేషన్స్ అన్ని పెట్టుకొని గవర్నర్తో పోతే గవర్నర్ వ్యవస్థ ఇచ్చేటట్లు ఉండాలి కదా. గవర్నర్ యాక్ట్ చేయాలి కదా. గవర్నర్ ఇండిపెండెంట్ యాక్ట్ చేస్తే అది జరుగుతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ₹1,00,000 పే చేసిందంటే అటు పనిష్మెంట్ ఆర్ విత్ ఫైన్ అని ఉంటుంది యాక్ట్లో.
ఫైన్ చేసేస్తే కథం అయిపోతుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఆటోమేటిక్గా డిశ్చార్జ్డ్. ఇక్కడ పే చేయలేదు అగైన్ గివింగ్ ఆపర్చునిటీ గవర్నమెంట్ హ్యాస్ టు యాక్ట్, పే రెస్పెక్ట్ టు ది కోర్టు. ఒక గవర్నమెంటే కోర్టును రెస్పెక్ట్ లేని పొజిషన్లో ఉంటే క్వశ్చన్ కమ్స్ టు పూర్ పీపుల్, డిప్రైవ్డ్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్, హౌ కెన్ దే బిలీవ్ ద కోర్ట్ వర్షన్స్? దట్ హ్యాస్ టు కోర్ట్ టేక్ ద సీరియస్ వర్షన్, దెన్ ఓన్లీ రూల్ ఆఫ్ లా విల్ బి ఇంప్లిమెంటెడ్. రైట్. సత్యం గారు, విశ్లేషకులుగా మీరు చెప్పండి, చూస్తున్నాం ఒక సిఎస్ మీదే 372 కేసులు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద. అంటే ఎవరైతే ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు, ఇప్పుడు చెప్పినట్టు ఐఏఎస్లు కానివ్వండి, ఐపీఎస్లు కానివ్వండి, లేకపోతే చివరికి ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే తహసీల్దార్ కూడా ఒక కోర్టు నుంచి ఒక నోటీస్ వచ్చిందంటే ఈ నోటీస్కి నేను సంబంధం ఏంది, నాకు ఈ నోటీస్కి సంబంధం ఏంటి అన్నట్టు వ్యవహరిస్తుంటారు. ఒకప్పుడు కాలంలో కోర్టు నుంచి ఒక నోటీస్ వచ్చిందంటే అది ఒక పరువు తక్కువగా భావించేవాళ్ళు. అరే నోటీస్ వచ్చిందా, బయటికి వెళ్ళి జనాలను ఎలా ఫేస్ చేయాలి అని అనుకునేవాళ్ళు. కానీ 8 ఏళ్లలో 19,000కు పైగా కేసులు, వీటికి సంబంధించి ఒక్క సిఎస్ ఇలా ప్రధాన అధికారుల మీదే ఇన్ని పెండింగ్ కేసులు ఉంటే ఎందుకు అసలు తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు అంటే ఎందుకు అంత చిన్న చూపు? అంటే ఇక్కడ జరుగుతుంది నిజంగా తెలంగాణలో ప్రజాస్వామ్యమే ఉందా? ప్రజాస్వామ్యంలో చట్టానికి అందరూ లోబడే ఉండాలా? లేకపోతే ఇక్కడ ప్రభుత్వం ఏమన్నా కొత్త రూల్స్ తీసుకొచ్చిందా? ఇలాంటి రూల్స్ని ఈరోజు ఉన్న కోర్టులు కూడా ఏం చేయలేకపోతున్నాయా? మనం దీర్ఘకాలికంగా చూస్తే వెదర్ ఇట్ ఈస్ నేషనల్ లెవెల్ ఆర్ స్టేట్ లెవెల్, లెజిస్లేచర్ కు, ఎగ్జిక్యూటివ్ కు, జ్యుడిషియరీకి ఒక అండర్స్టాండింగ్ తోటి ముందుకు పోతుంటే డెమోక్రసీ సాఫీగా వర్కౌట్ అవుతుంది. అలా కాకుండా ఇలా ఇంప్లిమెంట్ కాకుండా మొండిగా వ్యవహరిస్తే ఇది ఖచ్చితంగా ఇది ఫెయిల్యూర్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్. కాబట్టి అమలు చేయాల్సినటువంటి ఎగ్జిక్యూటివ్ యారగెంట్గా బిహేవ్ చేస్తే ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఇవాళ ఉన్నటువంటి చర్చ వస్తుంది. తర్వాత రెండవది, ఇవాళ సమస్యలను డిస్పోజ్ చేయాల్సింది ఎగ్జిక్యూటివే, రాష్ట్ర ప్రభుత్వమే. కానీ డిస్పోజ్ చేయకుండా తన మీద తనే ప్రెజర్ సృష్టించుకుంటుంది. ఇవాళ డిస్పోజ్ చేయలేదంటే, ఇప్పుడు ఇండివిజువల్ కేసు అంటే అంత ప్రెజర్ ఉండకపోవచ్చు. ఏది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పోతే అది కేవలం హైకోర్టు ప్రెజరే. కానీ 5,000 మంది 10,000 మంది ఇన్వాల్వ్ అయినటువంటి కేసులు కూడా ఉద్యోగాలు అసోసియేషన్ చేసినటువంటి ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇలాగే పోస్ట్ పోన్ చేస్తే ఖచ్చితంగా బయట ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తారు, వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ప్రెజర్ వేస్తారు. అందుకని ఇవాళ డిస్పోజల్ చేయాల్సినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇట్లా మొండికేస్తే ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ లో వర్క్ చేయకుండా ప్రజలకు ఏదైతే సాఫీగా న్యాయం జరగాలో అది జరగనివ్వకుండా అడ్డుపడేది ఎగ్జిక్యూటివే. అంటే పరిష్కరించాల్సినటువంటి ఏజెన్సీనే అడ్డుపడేటువంటి స్థితి వస్తుంది. ఈ మధ్య ఒకటి ఎగనిస్ట్ గవర్నమెంట్ పోయి కంటెంప్ట్ చేసినటువంటి ఒక భాగం, రెండోది గవర్నమెంట్ ఫేవరబుల్ గా పోయినటువంటి వాటిని కూడా డిస్పోజల్ చేయకుండా ఉంటున్నారు. నేను ఒక కేసు చెప్తా. దరిదాపు ఇవాళ రాష్ట్రంలో మొన్న 90,000 పోస్టులు అనౌన్స్ చేశారు. ఈ దీంట్లో ఒక 10,000 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. మెడికల్, ఎడ్యుకేషన్, ఇతర అన్నింటిలో 10,000 మంది ఉన్నారు. 3 ఏళ్ల కింద 10,000 మంది రెగ్యులరైజ్ చేస్తూ ముఖ్యమంత్రి ఓన్ ఇంట్రెస్ట్ తోటి జియో ఇష్యూ చేశారు. కానీ కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ వల్ల హైకోర్టులో ఫైల్ చేశారు, దాన్ని కొట్టేశారు. కొట్టేసిన తర్వాత కూడా ఈ మొత్తం ఒరిజినల్స్, సర్టిఫికెట్స్ మొత్తం ఇంత చెక్ చేశారు. ఇక ఆర్డర్స్ ఇవ్వాల్సిన తరుణంలో అట్లాగే పోస్ట్ పోన్ చేస్తే ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఇదేదో అయ్యేటట్టుందని చెప్పేసి సుప్రీంకోర్టులో కేవిట్ వేశారు. కేవిట్ వేసినాక కేవిట్ ఎన్నాళ్ళు ఉంటుంది? 90 days ఉంటుంది దాని వ్యాలిడిటీ. మరి కేవిట్ వేసిన తర్వాతనైనా ఇది ఎగ్జాస్ట్ అయ్యే లోపు రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులేషన్ ఆర్డర్స్ ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి తెలుసు, ముఖ్యమంత్రి తెలుసు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కి తెలుసు. తెలిసినా ఇప్పటికి కూడా అట్లాగే డ్రాగ్ ఆన్ అవుతుంటే మళ్ళీ 4 రోజుల కింద హైకోర్టులో మళ్ళీ ఫైల్ చేశారు. ఏది ఇవి రెగ్యులరైజ్ కావడానికి వీల్లేదు. ఎగైనా మళ్ళీ హైకోర్టు తీర్పిచ్చింది కొట్టేస్తూ. ఏది హైకోర్టు అప్పీల్ చేసినటువంటి వాళ్ళకు కొట్టేసింది, రెగ్యులరైజ్ చేయాల్సింది అని చెప్పేసి. అంటే ఇవాళ ఇన్ ఫేవర్ ఆఫ్ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ని కూడా రెస్పెక్ట్ చేసేందుకు గవర్నమెంట్ స్పందిస్తేనే అది ఇంప్లిమెంట్ అయింది. ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తూ జియో నెంబర్ 16 ఇస్తే దాని రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయట్లేదు. అంటే తనిచ్చిన జియోనే తను రెస్పెక్ట్ చేయకపోతే ఎక్కడికి వెళ్ళాలి? ఈ 10,000 మంది ఎక్కడికి వెళ్ళాలి? రేపు ఈ 90 days ఎగ్జాస్ట్ అయినాక ఇంకేదో కొద్ది రోజులు ఉంది. ఎగ్జాస్ట్ అయినాక సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే హైకోర్టులో 4 ఏళ్లు పెండింగ్ ఉంది. రేపు సుప్రీంకోర్టులో మరో 4 ఏళ్లు పెండింగ్ అవుద్ది. ఈ 10,000 మందిలో 5,000 మంది రిటైర్ అవుతారు. ఇప్పుడు సామాన్యుడు ఇప్పుడు పోవడానికి
తహసీల్ ఆఫీస్ పట్టడానికి సామాన్యుడికి ఎంత కష్టం, చదువుకున్న వాడి సెక్రటరీ పట్టడానికి అంత కష్టం. ఇటువంటి స్థితిలో 10,000 మందిలో 5,000 మంది వాళ్ళ జీవితాలు కోల్పోతారు. అంటే ఫేవర్ ఆఫ్ గవర్నమెంట్ కూడా జనమే కొట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఎగనెస్ట్ గవర్నమెంట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ తెస్తే వాళ్ళు డ్రాగ్ ఆన్ చేయటం, ఇటువంటి ఒక భాగం ఇప్పుడు మనం చర్చించేటువంటి. రెండోది గవర్నమెంట్ ఇచ్చిన జవాబు కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ గవర్నమెంట్ కొట్టాడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి, అటువంటి దుస్థితి ఇవాళ ఉన్నది. దాని నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత రెండోది, ఇవాళ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా ఒకవేళ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏదన్నా ప్రభుత్వ ఆస్తులు 100 ఎకరాలు 200 ఎకరాలు 5 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు ఆస్తి ఉంది, ఇది ఇండివిజువల్ గా ఫేవర్ ఇచ్చారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా మొండి కేసు అనేది దీన్ని ఎదుర్కోవాలి, సుప్రీంకోర్టు చేరాలి అనేటువంటి ఏదైనా ఒక స్లాగ్ నేర్చుకుని కొంత ఆలస్యమైన కంటెంప్ట్ అయినా అటువంటిది ఏదైనా నిజాయితీగా పోరాడుతుందంటే మనం సపోర్ట్ చేయొచ్చు. కానీ హ్యూమానిటేరియన్ బ్యాక్గ్రౌండ్ లో హైకోర్టు తీర్పిచ్చినటువంటి ప్రమోషన్, ట్రాన్స్ఫర్స్, ఇటువంటి అనేకమైనటువంటి కాంపెన్సేషన్, ఇటువంటి అన్నింటినీ కూడా ఈ విధంగా డ్రాగ్ ఆన్ చేసి ప్రజల్ని ఒత్తిడి పెంచి ప్రభుత్వమే తన వ్యతిరేకతని కొని తెచ్చుకుంటుంది. కాబట్టి ఇటువంటి దాని నుంచి ఖచ్చితంగా జ్యుడిషియరీకి రెస్పెక్ట్ ఇవ్వాల్సింది ఎగ్జిక్యూటివే, ప్రభుత్వమే. అది ఇవ్వకుండా డ్రాగ్ ఆన్ చేస్తే మరి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తర్వాత ఇంకా స్ట్రింజెంట్ యాక్షన్స్ హైకోర్టు నుంచి ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటే డెమోక్రటీలో ఒక ఛాన్స్ తర్వాత ఇంకోటి, సింగిల్ జడ్జి తర్వాత బెంచ్ తర్వాత హైకోర్టు తర్వాత సుప్రీం, ఇట్లా ఏదో మనం దొంతర్లు ఆలోచిస్తున్నాం. ఎందుకని ఒకేసారి న్యాయం చెప్తే ఏదైనా అన్యాయం జరిగితే మరి ఇంకో దగ్గర అప్పీల్ చేసుకునే అవకాశం రాజ్యాంగం ఇచ్చింది. కానీ ఇవాళ ఈ కంటెంప్ట్ దాన్ని కూడా జ్యుడిషియరీ ఇంకా చెప్పాలంటే హ్యూమానిటేరియన్ గ్రౌండ్ లో మళ్ళీ ఏదో మన మిత్రులు చెప్పినట్టుగా సారీ చెప్తే వదిలేస్తున్నారు అనుకున్నారు. ఇది కూడా ఎగ్జిక్యూటివ్ రెస్పెక్ట్ ఇవ్వటం. ఆ రెస్పెక్ట్ కూడా నిలబెట్టుకోకుండా ఇలాగ డ్రాగ్ ఆన్ చేస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆ భారం ఉంటుంది. ఇప్పుడు 19,000 కంటెంప్ట్ ఆఫ్ కేసులు అంటే దరిదాపు దీని చుట్టూ తిరిగేటువంటి వాళ్ళు 1,000 మంది ఉంటారు. అందుకని ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పొలిటికల్ డెసిషన్ ఉండాలి. ఇవాళ అధికారులు ఎవరిని ఫాలో అవుతారు, ఎవరి డెసిషన్ ఫాలో కావాలి? అధికారులు కూడా అటానమస్ కాదు, దే ఆర్ వర్కింగ్ అండర్ పొలిటికల్ పార్టీస్. కాబట్టి వాళ్ళ పొలిటికల్ విల్ లేకుండా ఇది వర్కౌట్ కాదు. కాబట్టి అది మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం తీసుకుంటే ఐఏఎస్లైనా తహసీల్దారైనా ఫాలో అవుతారు, కావాల్సిందే కూడా. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. కల్లూరి శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, 19,000 కేసుల్లో 90% పైగా కేసులు ప్రభుత్వ అధికారులవే, అంటే సామాన్యులవి అతి తక్కువ. 90% పైగా కూడా ఈరోజు నేరాలు చేసి కోర్టుకు వెళ్తూ కోర్టు ధిక్కరణ చేస్తూ ఉన్న వాళ్ళు ప్రభుత్వ అధికారులే, ప్రభుత్వంతో చాలా సంబంధం ఉన్న వాళ్ళే. ముఖ్యంగా సిఎస్ లెవెల్లో ఉన్న ఒక వ్యక్తి పైన 372 కేసులు అంటే తెలంగాణ ప్రభుత్వానికి కోర్టుల మీద కనీసం గౌరవం లేకపోవడాన్ని ఏ విధంగా తీసుకోవాలంటే, చెప్పేటప్పుడు పక్కన వాళ్ళు అది చేయలేదు ఇది చేయలేదు, రాజ్యాంగ హక్కుల్ని కాలు రాస్తున్నారు, రాజ్యాంగాన్ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేద్దాం, ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు న్యాయ వ్యవస్థకు మనమేం విలువ ఇస్తున్నాము, మన కింద అధికారులు విలువ ఇవ్వకుంటే వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది కూడా ఈరోజు నాయకులు ఆలోచించకుండా ఉన్నారు. అంటే ఇదంతా ఏ విధంగా ఆలోచించాలి సామాన్య జనం? అంటే మీరు అన్నట్టుగా ఈరోజు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద 19,000 వరకు ఉన్నాయంటే, తెలంగాణ వచ్చినాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2014 వరకు దాదాపు 2,800 చిల్లర కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసులు మాత్రమే ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. ఇవాళ తెలంగాణ వచ్చి 8 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అవి 19,000కు చేరినాయంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ జోక్యం, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ ఈ జడ్జిమెంట్లను ఆపే ప్రయత్నానికి అదొక నిదర్శనంగా చెప్పొచ్చు. ఉమ్మడి రాష్ట్రం అంటే చాలా పెద్దది అది, కానీ అప్పుడు 3,000 కూడా లేని కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సంబంధించిన కేసులు ఇలా 19,000కు చేరినాయి తెలంగాణ. అందులో 42% స్టేటే మనది. అటువంటి స్టేట్లో ఇన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సంబంధించిన కేసులు ఉన్నాయంటే ఈ ప్రభుత్వం ఎంత మిస్యూజ్ చేస్తున్నది అడ్మినిస్ట్రేషన్ను, అధికారులను, మిగతా యంత్రాంగాన్ని అని చెప్పడానికి అదో నిదర్శనం. మీరు అన్నట్టుగా ఏంటంటే
90% మంది అధికారులే దాని కిందికి రావచ్చు, వాళ్ళ వల్లనే జరగవచ్చు. కానీ వాళ్ళు వాంటెడ్లీ వాళ్ళే చేసిందంటే కాదు అనుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న మంత్రులే కావచ్చు, ముఖ్యమంత్రే కావచ్చు, అధికారంలో ఉన్న వాళ్ళే కావచ్చు, వాళ్ళ ఒత్తిడి మేరకు జరుగుతాయి తప్ప ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళే సొంతంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు పాల్పడతారని మాత్రం మనం అనుకోలేము. ఏమో చెప్పలేము, ఒక 5-10% వాళ్ళ వల్ల జరిగితే జరగవచ్చు. కానీ 90% మాత్రం అధికారులు ఆ తప్పిదం చేయడానికి అధికారంలో ఉన్న పార్టీయే, దానికి సంబంధించిన నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి, అటువంటి వ్యవస్థనే కారణమైతే తప్ప ఇంకోటి ఉండదు. ఎందుకంటే ముఖ్యమంత్రి కన్సర్న్లోనే అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. కానీ మరీ ఇంతగా దిగజారిపోయి, మరీ ఇంతగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు లొంగిపోయి పనిచేసేటువంటి పరిస్థితికి మన దగ్గర చాలామంది, అందరు కాకపోవచ్చు, కొందరైనా కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు ఆ విధంగా కనపడడమే దీనికి కారణమని చెప్పాలి. ఎందుకంటే అనేక సంఘటనలు మనం మధ్యన చూసినాం. అలాగే అన్ని దాదాపుగా గతంలో ఈ నల్గొండ కలెక్టర్కు, సిద్దిపేట కలెక్టర్కు, సిరిసిల్ల కలెక్టర్కు, ఓ ఆర్డీఓ జయచంద్రారెడ్డికి జైలు శిక్ష విధించేంత వరకు పోయినాయి ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సంబంధించిన కేసులు. అంటే పరిస్థితి ఎట్లా చేయి దాటిపోయిందనేది తెలుస్తుంది. అంటే ఇంతకుముందుకు ఢిల్లీలో ఒక సమావేశంలో ఈ ముఖ్యమంత్రులు, హైకోర్టు జడ్జీలతోటి ఒక సమావేశం జరిగింది కూడా మనకు తెలుసు. ఆ సమావేశంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు చేసిన కామెంట్ చూస్తేనే తెలంగాణలో మన కోర్టు తీర్పులు ఏ రకంగా అమలవుతున్నాయి అనే దానికి నిదర్శనం. చీఫ్ సెక్రటరీ గారి మీద వారు ఓపెన్గా చీఫ్ సెక్రటరీ ఈ సోమేష్ కుమార్ గారి పేరు తీసుకొని అతను ప్రస్తావన చేసి ఖండించినటువంటి పరిస్థితి. అంటే కోర్టులు ఇస్తున్న తీర్పులకు ఎటువంటి పరిస్థితి పడుతుంది తెలంగాణలో, చీఫ్ సెక్రటరీ గారు ఏం చేస్తున్నట్టు అనే విధంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే కామెంట్ చేసిందంటే తెలంగాణలో న్యాయ వ్యవస్థ పరిస్థితి, న్యాయ వ్యవస్థ ఇస్తున్న తీర్పుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి అంతకు మించిన నిదర్శనం అయితే మనకు అవసరం లేదు. డెఫినెట్లీ హియర్ ఈజ్ ఓన్లీ డిక్టేటర్ రూలింగ్ ఇన్ తెలంగాణ సిన్స్ 8 years అనేది ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసుల ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. అంటే పచ్చిగా ఓపెన్గా నియంతృత్వ పాలన, అధికారంలో ఉన్న అత్యున్నత స్థాయిలో ఉన్న నాయకుడి కనుసన్నలలో అన్ని వ్యవస్థలు తన పరిధికి తప్ప, తన ఆదేశాలు తప్ప ఇంకోటి పాటించే పరిస్థితిలో అడ్మినిస్ట్రేషన్ లేదు. అంటే కోర్టును కూడా లెక్క చేయని తనం అధికారంలో ఉన్న వాళ్ళకు పాల్పడుతున్నారనడానికి ఇంతకు మించిన ఉదాహరణ మనకి ఇంకోటి ఉండదు. కాబట్టి ఇది మరి ఏ రకంగా దీని మీద ఎన్ని చర్యలు ఉంటాయి? ఇప్పుడు ఇలా 19,000 కేసులలో దాదాపుగా 8-9,000 కేసులు, దాని తర్వాత కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వచ్చిన తర్వాత, కేసు అయిన తర్వాత కొన్ని పరిష్కారం అయినాయి అని చెప్తారు. ఇంకా 9,000 కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు అట్నే ఉన్నాయనేది తాజా లెక్క. అట్లనే ఈ సిఎస్ గారిది కూడా 300 చిల్లర మీరు చెప్పాను కదా, అందులో కొన్ని సార్ట్ అవుట్ అయినాయి అని అంటారు. ఇంకా 195-197 బాకీ ఉన్నాయి అని అంటే ఎంత నిర్లక్ష్యంగా జ్యుడిషియరీ పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనం ఉండదు. నిజంగానే మరి దీన్ని ఎట్లా ఫేస్ చేయాలి? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే, డెమోక్రసీలో ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రభుత్వం రన్ అవుతున్నది. జ్యుడిషియరీని లెక్క చేయనితనం, ఈ ఎగ్జిక్యూటివ్ అంటే వాళ్ళే, జ్యుడిషియరీని అయితే లెక్క చేస్తున్న పరిస్థితి అయితే మనకెక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితులు. ఇక లెజిస్లేచర్ కూడా ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉంది. అసెంబ్లీ ఎట్లా నడుస్తుందో మనం అంతా చూస్తున్నది. అన్ని వ్యవస్థలు గుప్పిట బట్టి నడుస్తున్న ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో నడుస్తుంది. అంటే న్యాయ వ్యవస్థను ఏం చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అనడానికి ఇదో నిదర్శనం. దీని మీద ఎలాంటి యాక్షన్లు ఉంటాయి ఏంది మరి? ఎందుకంటే చీఫ్ జస్టిస్ గారే కామెంట్ చేశారు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వం యొక్క పనితీరు మీద, ఈ జడ్జిమెంట్ల అమలు మీద అంత సీరియస్గా కామెంట్ చేసినప్పుడు మరి దీని మీద ఎలాంటి చర్యలు మరి కేంద్రం తీసుకుంటుందా, మరి సుప్రీంకోర్టు తీసుకుంటుందా? ముందు కాలం వేచి చూడాలి. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం తీరు మాత్రం మారేదైతే కాదు మనకు తెలిసి. అది మారుతుందని మనం ఆశించడం కూడా తప్పే. సాధారణ ప్రజలకు కోర్టులు ఇస్తున్న తీర్పులు అమలు చేయడంలో పూర్తిగా విఫలమవుతున్న ఈ ప్రభుత్వాన్ని ఎవరు కంట్రోల్ చేయగలుగుతారు? నిజంగానే కోర్టులు ఇస్తున్న తీర్పులకు ప్రజలు ఎట్లా న్యాయం పొందగలుగుతారు అనేది మాత్రం అందరూ ఆలోచించాల్సినటువంటి విషయం అని నేను భావిస్తున్నాను. కోర్టులంటే లెక్కలేనంత ధిక్కారం.
చట్టాలంటే మాకు చుట్టాలనుకునే వైనం. రోజు రోజుకు ధిక్కరణ కేసులు పెరిగిపోతున్నా అది కూడా గొప్పగా భావించే ప్రభుత్వ యంత్రాంగం. ఇదే గనక కొనసాగితే Restart చేయి. తెలంగాణలో న్యాయం కోసం కోర్టు మెట్లెక్కే ప్రజలు ఎంతవరకు ఉంటారు? ఇది తెలంగాణలో రాబోయే రోజుల్లో అనేక గొడవలకు కానీ లేకపోతే అనేక విషయాలకు కానీ తావు కాకుండా ఉంటుందా? ఈ చర్చ అయితే కొనసాగుతూనే ఉంది. శ్రవణ్ గారు, మీరు చెప్పండి. ఇప్పటివరకు విశ్లేషకులు మాట్లాడింది, అలాగే సర్వేశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది అంతా చూశారు. ఇవన్నీ విన్న తర్వాత నాకు వచ్చింది ఒకే ఒక డౌట్ అండి. ఏంటి అంటే, ఒక సామాన్యుడు న్యాయం కోసం కోర్టు మెట్లెక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది ప్రభుత్వం మీద కానివ్వండి, లేదా వ్యక్తి మీద కానివ్వండి, వ్యవస్థ మీద కానివ్వండి. ఆ వ్యక్తికి కనీసం తను చనిపోయే లోపైనా ఆ న్యాయస్థానం నుంచి సరైన ఆన్సర్ వస్తుందా లేదా, లేకపోతే న్యాయస్థానం ఆన్సర్ ఇచ్చినా కూడా దాన్ని అధికారి పాటిస్తాడా లేదా అనుకుంటే, ఇదే ఆలోచన కనుక సామాన్యుడి మెదడులోకి చొచ్చుకొని వెళ్తే రేపు అనేక అల్లర్లకు, తెలంగాణలో అనేక విద్వాంసాలకు, ప్రజల్లో చట్టం మీద ఉన్న మర్యాద పోగొట్టడానికి కూడా కారణం వీళ్ళే అవుతారు కదా. మరి ఇలాంటి వాటికి పులి స్టాప్ పెట్టే వైనమే లేదా? ఇప్పుడు ఇక్కడ మనం ఒక్కటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎగ్జిక్యూటివ్ సిస్టము, ప్రజాప్రతినిధులు ఈ మధ్య కాలంలో పెంచుకున్న ఒక ధోరణి, వ్యవహార శైలి ఏంటంటే ఒక ఈగోయిస్టిక్ సిస్టమ్. ఈగోయిస్టిక్ సిస్టమ్ అంటే ఏంటంటే, ప్రజాప్రతినిధులకు స్వతహాగా ప్రజలు ఒకసారి ఆమోదం తెలిపి ఓట్లేస్తే ఇది పూర్తిగా సరిపోతుంది, ఇంకా మనం ప్రజలను ఏలడానికి ఇది సరిపోతుంది, ప్రతి అధికారము మనదే, మనం ఏది చేసినా చెల్లిపోతుంది అనే ఒక ఈగోయిస్టిక్ లైన్ కి చేరుకున్న తర్వాత వాళ్ళ ఆ ఈగోయిస్టిక్ లైన్ ని బ్రేక్ చేసే ఈ జ్యుడిషియరీ సిస్టమ్ ఎప్పుడూ ఒకసారి వాళ్ళని కొడతా ఉంటే ఆ ఈగో వాళ్ళకి దెబ్బ తింటా ఉంటది. అంటే ప్రజాప్రతినిధులమైన మేము ఇన్ని లక్షల ఓట్లతోటి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చుకొని మేము అధికారం చెలాయిస్తా ఉంటే ఈ చిన్న చిన్న జోరీగా లాంటి ఇది ఎందుకు మాకు డిస్టర్బెన్స్ జ్యుడిషియరీ అని. ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు అయితే ఒక అడుగు ముందుకేసి అసలు జ్యుడిషియరీ సిస్టమ్ ను కూడా ఎగ్జిక్యూటివ్ లో కలుపుకోవచ్చు కదా అని ఈ మధ్యలో మాట్లాడుతున్నాం. అంటే ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ వేరు, జ్యుడిషియరీ సిస్టమ్ వేరు. జ్యుడిషియరీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ, ఇండిపెండెంట్ సిస్టమ్ అనేది తెలియని ప్రజాప్రతినిధులు కూడా చాలా మంది ఉన్నారు. అసలు ఈ కోర్టులు అనేవి సపరేట్ గా ఎందుకు, వాళ్ళకి ఆ అధికారాలు మన దాంట్లో కలిపేసుకుంటే అయ్యేపోతుంది కదా అని మాట్లాడిన వాళ్ళు కూడా ఈ మధ్యలో ఉన్నారు. అంటే సామాన్యునికి ప్రభుత్వంలో ఏదైనా కాకపోతే మాకు ఇంకొక ఆల్టర్నేట్ కూడా కాదు, ఒక ప్యారలల్ సిస్టమ్ ఉన్నది జ్యుడిషియరీ. అది అవసరమైతే ప్రభుత్వానికి కూడా ఒక ఆర్డర్ వేయగలుగుతుంది అనే నమ్మకం రాను రాను సన్నగిల్లుతా ఉన్నది ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుల కేసుల ద్వారా. కాదు శ్రవణ్ గారు, ఇట్లానే ప్రజల ఓట్లతో గెలిచినా కూడా మన దగ్గర ఉంది ప్రజాస్వామ్యం, రాచరికం కాదు అని తెలవకుండా ఈరోజు నాయకులు ఉన్నారు అంటే అసలు దీనికి నవ్వుకోవాలా సిగ్గుపడాలా అర్థం కావట్లేదు. ఇది సిగ్గుపడాల్సిన సిచ్యువేషన్ ఇది ఖచ్చితంగా. ఎందుకంటే జ్యుడిషియరీని ఇండిపెండెంట్ గా దానికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ దానికి ఇస్తే గనక యథా రాజా తదా ప్రజ అని మనం ఎట్లయితే అనుకున్నామో యథా రాజా తదా ప్రభుత్వాధికారి అని కూడా అనుకోవచ్చు. మీరు కొన్ని సంవత్సరాల క్రితం ఒకవేళ ఆర్టీసీ కేసును గనక ఫాలో అయ్యుంటే అందులో ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి పూర్తి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు కూడా ఒకసారి విస్మయానికి గురి చేసే బిహేవియర్ ను మనం చూసినాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? సచివాలయం కేసు కానీ, ఆర్టీసీ కేసు కానీ ప్రభుత్వానికి కోర్టు ఆర్డర్ వేస్తే దాన్ని అసలు పెడచెవిన పెట్టిపోయిన సందర్భాలు ఎన్నో ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి. ఎప్పుడైతే ఒక ముఖ్యమంత్రి కానీ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అటువంటి ధోరణి అవలంబించినప్పుడు, ఆ వ్యవహార శైలి ఉన్నప్పుడు ప్రభుత్వాధికారులకి కూడా ఓకే జ్యుడిషియరీ అంటే క్యాన్ బి మెయింటైనబుల్, మనము కూడా మేనేజ్ చెయ్యొచ్చు అనే ఒక ధోరణి అలవాటు అయిపోతుంది. ఆ ఇగ్నోరెన్స్ అనేది పెరుగుతా వస్తుంది. ఇప్పుడు జరిగింది అదే. ఎందుకంటే జ్యుడిషియరీ మేము ప్రజల ఓట్ల ద్వారా గెలిచినమో, మేమే ఎక్కువ, మాకు ఒక ప్యారలల్ సిస్టమ్ జ్యుడిషియరీ అని ఉండొచ్చు గాక, వాళ్ళకి ఏమైనా ప్రజామోదం ఉన్నదా, మహా అయితే కాన్స్టిట్యూషనల్ నాలెడ్జ్ ఉండొచ్చు, కానీ ఇది తప్పు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ పూర్తిగా ఇంప్లిమెంట్ చేసే విధానంలో ఎగ్జిక్యూటివ్ ఎంత బాధ్యత ఉంటుందో జ్యుడిషియరీకి కూడా అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది. అవసరమైతే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయగలదు. ఆ రెస్పెక్ట్ అనేది రాను రాను తగ్గుతా ఉన్నది. ప్రజల్లో కూడా ఆ నమ్మకం అనేది సన్నగిల్లుతా ఉన్నది. రైట్.
ఎందుకు అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు, మీరు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో గమనించండి, వేరే రాష్ట్రాల గురించి నేను కామెంట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే అంత నాలెడ్జ్ కూడా నేను అవి అబ్జర్వ్ చేయలేదు. కానీ ఈ 2 రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులను మీరు చూడండి, అక్కడ కూడా ఒక ప్రభుత్వాధికారి కేసులో కూడా ఒక సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది. ముఖ్యమంత్రుల ధోరణి ఎట్లయిపోయిందంటే ప్రభుత్వ ఆమోదం మాకు పూర్తిగా ఉన్నది, ఈ జ్యుడిషియరీ అనేది ఏంది, అసలు మాకు ఈ చిన్న డిస్టర్బెన్స్ ఏంది, దాన్ని కూడా ఎవరో ఒకడు వచ్చి మా దానిలో కలిపేస్తే సరిపోతుంది కదా, ప్రజామోదం ఉన్నోడే దేవుడు అనే దగ్గరికి చేరుకున్నారు. ఈ ఈగోయిస్టిక్ బిహేవియర్ అనేది తగ్గాలి. టువర్డ్స్ జ్యుడిషియరీ షుడ్ బి రెస్పెక్టెడ్. రైట్, మీరు చెప్పండి సర్వేశ్వర్ రెడ్డి గారు. ఇప్పుడు శ్రవణ్ గారు చెప్పినట్టు ఎందుకు ఈ న్యాయస్థానాలు ఇవన్నీ ఎందుకు, ప్రజల ఓట్లతో గెలుపొందిన మేము ఉన్నాం కదా, మేము ఉన్నాక వీటితో అవసరం ఏముంది, వీటికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఏముందంటే అసలు చట్టము న్యాయ వ్యవస్థ అంటేనే అది కదా. ఎంత పెద్దవాళ్ళైనా సరే దీని ముందు సమానమే, ఎవరైనా బోన్లోకి వచ్చి నిలబడాల్సిందే తప్పు చేసినప్పుడు అని. కనీసం ఆ విలువలు కూడా మర్చిపోయిన నాయకులతో ఈరోజు తెలంగాణ భవిష్యత్తు ముడిపడి ఉంది అంటే అసలు న్యాయ వ్యవస్థకే విలువ ఇవ్వని వాళ్ళు నిజంగా ప్రజాస్వామ్యానికి ఇస్తారా? ఆర్టికల్ 14 అదేగా అమ్మా. ఇప్పుడు రూల్ ఆఫ్ లా అనేది ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అదే కాన్సెప్ట్, రాజ్యాంగం ఫండమెంటల్ రైట్. దానికి ఇప్పుడు వీళ్ళు ఎందుకు నెగ్లెక్ట్, ఒక కారణం ఉంది, టెక్నికల్ పాయింట్. ఈ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చేసి దే ఆర్ అకౌంటబిలిటీ టువర్డ్ ది సెంట్రల్ గవర్నమెంట్, నాట్ స్టేట్ గవర్నమెంట్. వాళ్ళ పని చేయాలంటే డిఓపిటి పని చేయాలి, సీఎం ఆఫీస్ పని చేయలేదు. కొన్ని సందర్భాల్లో సీఎంలు కూడా బాధపడే సందర్భాలు కూడా ఉన్నాయి, వీళ్ళు ఇంటర్లేని మేము చెప్పిన మాట అని. అట్టప్పుడు స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ పవర్ టు సరెండర్ ద సర్వీసెస్ టు సెంట్రల్ గవర్నమెంట్. ఆ ప్రయోగం వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ చేస్తే వాళ్ళు కోర్టు కూడా వాల్యూ ఇస్తారు, లేకపోతే చేయలేదు. ఎందుకంటే మమ్మల్ని ఏం చేయలేదు. ఈవెన్ సిబిఐ కేసు ఎలిమినేట్ పెట్టాలన్నా కూడా స్టేట్ గవర్నమెంట్ సెక్షన్ 6 కింద కన్సెంట్ ఇవ్వాలి, డైరెక్ట్ పెట్టిన లేదు. లైక్ ఏసీబీ కేసు లేకపోయి రైడ్ చేసేసే లేదు, స్టేట్ గవర్నమెంట్ కన్సెంట్. ఎందుకంటే వీళ్ళకి ఇమ్యూన్ ఉంది ఇక్కడ. డిఎస్పిఎస్ యాక్ట్ అనే ఉండదు, ఆ యాక్ట్ కింద వీళ్ళకి ఇమ్యూన్ ఉంది. అందుకొరకు వీళ్ళకి స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి పర్మిషన్ ఇస్తే సిబిఐ కేసు తెలియ కూడా కాదు. లైక్ వైజ్ వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి అకౌంటబిలిటీ, నాట్ స్టేట్ గవర్నమెంట్. ఇది ఎప్పుడంటే బ్రిటిష్ రూల్లో పెట్టినటువంటి కాన్సెప్ట్ ఇది. కలోనియల్ పాలనలో ఏంటంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ చేయాలంటే ఫెడరల్ సిస్టంలో స్టేట్ గవర్నమెంట్ చుట్టూ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్లో ఉండాలి. ఫెడరల్ సిస్టంలో ఉండాలంటే ఏంటంటే ఎమర్జెన్సీ సర్కమ్స్టాన్సెస్లో కానీ, నేషనల్ ఎమర్జెన్సీ కానీ, స్టేట్ ఎమర్జెన్సీ కానీ, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ కానీ వచ్చినప్పుడు వీళ్ళ ద్వారా పరిపాలించడానికి ఏర్పడినటువంటి సంస్థ అది. ఎందుకు మన గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉంటారండి స్టేట్లో, ఏపీఎస్, వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ ఇచ్చి కంటిన్యూ చేస్తే దే కెన్ డూ ఇట్. సేమ్ థింగ్ నడుస్తుంది కదా, సీనియర్ ఎట్లా ప్రమోషన్ ఇచ్చి ఐఏఎస్ వస్తుంది, ఐపీఎస్ వస్తుంది. అట్లా సందర్భంలో వీళ్ళు భయపడపోవడానికి ఇమ్యూన్ పవర్, అదొకటి ఇమ్యూన్ పవర్. ఎస్ వీఆర్ వర్కింగ్ అట్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో జీతాలు తీసుకునే కాడికే ఉందని కాన్సెప్ట్ కూడా వీళ్ళది. అలా ఒప్పుకుంటాయా స్టేట్ గవర్నమెంట్స్? స్టేట్ గవర్నమెంట్స్ ఎందుకంటే వీళ్ళు పని చేయించుకున్న వరకు స్టేట్ గవర్నమెంట్ చేయించుకుంటుంది. పని చేయాలని ఇన్నోళ్ళు పని చేయాలంటే మాత్రం డిఓపిటీకి రాస్తారు. డిఓపిటీ ఫంక్షనింగ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. మళ్ళీ ఇక్కడ జ్యుడిషియరీ కాన్ఫ్లిక్ట్స్, ఎగ్జిక్యూటివ్ కాన్ఫ్లిక్ట్, లెజిస్లేచర్ కాన్ఫ్లిక్ట్స్, వీళ్ళ మధ్యలో మళ్ళీ కాన్ఫ్లిక్ట్స్, మేము సుపీరియర్. ఆ బైసాబ్ కరెక్ట్ చెప్పాడు. ఈగోయిజం వస్తుంది అంటే ఒక నేనే గొప్ప, నేను సివిల్స్ రాసేసి కష్టపడి వచ్చిన అనే ఒక కాన్సెప్ట్లో ఉంటారు. అపాయింటెడ్ అనే ఒక ఈగోయిస్టిక్ నేచర్ మంచిది కాదు. దానివల్ల కూడా ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఇంప్లిమెంట్ చేయకపోవడానికి అది కూడా ఒక కారణం. నేను చెప్పింది డిఓపిటీ కింద పనిచేస్తారు కనుక ఇది కూడా కారణం. కనుక ఇవన్నీ యాక్ట్ని ఫస్ట్ అమెండ్ చేయాలి. ఓకే, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ లిబరల్ యాక్ట్, వెరీ 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 లిబరల్ యాక్ట్. అంతా వెనక క్షమించండి అంటే క్షమించేస్తే మళ్ళీ ఏముంటుంది, రిజల్ట్ ఉండదు. ఎందుకు క్షమించాలన్నా కూడా ఒక రీజన్ ఉంది. వీళ్ళంతా సుపీరియర్స్, ఎలిట్ పీపుల్, వీళ్ళకి క్షమించాలనే ఒక కాన్సెప్ట్లో సెల్ అనే పదం ప్రయోగించారు ఆ యాక్ట్లో. అదే ప్రిమిటివ్ యాక్ట్లు అవన్నీ అవి మాడిఫై చేయాలి, చేస్తేనే కోర్టులకు కూడా ఎంపవర్మెంట్ ఉంటుంది, కోర్టు చేయగలుగుతాయి. లేకుంటే కోర్టు మాత్రం ఏం చేయగలుగుతుంది, సపరేట్ మెకానిజం లేదు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వాళ్ళతో పరిధిలో రాసేస్తారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ పోతే కోర్టు, ఎగ్జిక్యూటివ్ పని చేసే పవర్ కోర్టుకు కొంచెమే, అదే ఫైన్ వేయడము, లేకపోతే 6 నెలల జైలు రాయడము, మళ్ళీ 4 నెలలు గ్యాప్ ఇవ్వడము, గ్యాప్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు కూడా స్టే తీసుకురావడం, ఇదే నడుస్తుంటుంది. రైట్. సత్యం గారు మీరు చెప్పండి, అంటే ఒకప్పుడు కాలంలో క్షమాపణ చెప్పడము అంటే వాళ్ళు ప్రాణం పోగొట్టుకున్న దాంతో సమానం. ఒక వ్యక్తికి క్షమాపణ చెప్పాల్సి వస్తుందన్నా, ఒక వ్యవస్థ ముందు నిలబడి క్షమాపణ కోరుతున్నామన్నా ప్రాణాన్ని, పరువును వదిలేసుకున్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. అలాంటి టైంలో క్షమాపణ చెప్తే ఓకే అనే ఒక
సెక్షన్ కానీ చట్టం కానీ ఉండడం ఓకే. ఈ రోజుల్లో నోరు తెరిస్తే సారీ అయిపోయేదానికి దాన్నే అమలు చేసుకుంటూ కోర్టు ధిక్కరణ చేసి దానివల్ల అనేక మంది ఒత్తిళ్లకు గురవడం కానీ బాధపడటం కానీ మానసిక వేదనకు కానీ కారణమవుతున్నప్పుడు చివరి నిమిషంలో ఒక క్షమాపణ చెప్పి వీటన్నిటిని దులిపేసుకొని బయటికి పోండి అనే చట్టాల్లో మార్పులు వస్తాయంటారా? ఆ చట్టాలని చుట్టాలుగా మార్చుకొని మేము చేసే తప్పులు చేసుకొని పోతాం అనుకునే నాయకుల వ్యవస్థలో మార్పు వస్తాయంటారు? ఎందుకంటే ఇందాక ఎవరైతే కల్లూరి గారు చెప్పారో 2014 టైంలో 2289 కంటెంట్ ఆఫ్ కేసులుంటే గడిచిన 8 ఏళ్లలో 19,000కి వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న వాటిలో మార్పు లేకపోవడం అనేది, వాటిలో ఎలా తప్పించుకోవచ్చు, ఏం చేసినా కూడా ఎలా ఉండొచ్చు, వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే ధోరణి రోజు రోజుకు పెరగడానికి కారణం కాదా? ఇవాళ ఖచ్చితంగా ఇట్ షోస్ ది యారగెన్సీ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్. దాంట్లో 3,000 నుంచి 19,000 పెరిగినాయంటే ఖచ్చితంగా అది మనకు అవుపడుతుంది, ఎవరికైనా అవుపడుతుంది. అయితే ఇవాళ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు రూల్స్ మార్చి ఖచ్చితంగా శిక్షలు పడేటట్టు ఫిక్స్ చేయాలనేటువంటిది కూడా చేయాల్సింది మళ్ళీ ఎగ్జిక్యూటివే, ఆ తర్వాత లెజిస్లేచర్. కాబట్టి లెజిస్లేచర్ చేసే చేతుల్లో ఉన్నప్పుడు మళ్ళీ వాటిని సవరణ చేసినప్పుడు కోర్టు ఏం చేయలేదు. కాబట్టి ఇవాళ ఉన్నట్టు ఈ మాత్రమైన వాల్యూస్ ఉండటానికి ఇవాళ ఉన్నటువంటి జ్యుడిషియరీకి అటానమస్ ఉండటమే కారణం. ఇవాళ పోలీస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్ నుంచి కింద సిఐ వరకు ఎందుకు పాలిటీ లొంగ తీసుకుంటుందంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి అటానమస్ లేదు. వాళ్ళ ప్రమోషన్లు, వాళ్ళ ట్రాన్స్ఫర్స్ అంతా పాలిటీ చేస్తుంది. కానీ కోర్టుకు ఆ జ్యుడిషియల్ అది లేదు కాబట్టి ఈ మాత్రం కొంత ఇండిపెండెంట్ గా ఉన్నా, దీనికి అటానమస్ ఉన్నా దాన్ని ఒత్తిడికి గురి చేయగలుగుతుంది. ఎందుకంటే చట్టాలు వీళ్ళు చేస్తారు కాబట్టి ఇవాళ సెంట్రల్ స్కీమ్స్ అయినా స్టేట్ స్కీమ్స్ అయినా అమలు చేయాల్సినటువంటి విషయాల్లో నేను ఒక 2 అత్యున్నత సమావేశాల్లో పాల్గొన్నాను. ఒకటి జనభూమి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరూ ఉన్నటువంటి మీటింగ్ లో ఒకసారి పాల్గొన్నా. ఢిల్లీలో ఇండియన్ లెవెల్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు అకాడమిషియన్స్ వాళ్ళ దాంట్లో కూడా పాల్గొన్నా. 2 చోట్ల కూడా ఒకటే ఆన్సర్ ఏమిటంటే ప్రెజర్ గ్రూప్స్ తప్ప దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అనేటువంటిది వచ్చినటువంటి సూత్రం. అంటే ప్రభుత్వాలని, పాలిటీని డెమోక్రసీలో ఒత్తిడి గురి చేసి ఒత్తిడి తెచ్చి ఇంప్లిమెంట్ చేయడం తప్ప మరో మార్గం లేదు అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇవాళ 3,000 నుంచి 19,000 పెరిగింది అనేటువంటి విషయం ఒక దినపత్రిక బయటికి తీసుకొచ్చి చెప్పితే ప్రజలందరూ చదివితే అరే రాష్ట్ర ప్రభుత్వం ఇంత మొండిగా వ్యవహరిస్తుందని ప్రజల్లోకి పోయింది. ఖచ్చితంగా ఈ పత్రిక చేసినటువంటిది ఒక ప్రెజర్ గ్రూపే. అట్లాగే ఇవాళ మనం డిబేట్ పెడుతున్నాం. ఇవాళ డిబేట్ పెడితే ఇది విన్న వాళ్ళు లేదా రేపు వినేవాళ్ళు వీళ్ళు కూడా ఇట్లా చేస్తుందా ప్రభుత్వం అనేటువంటిది. అంటే మీడియాలో ఇవాళ ప్రింటెడ్ మీడియా అయినా లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా అయినా ఇది కూడా ప్రెజర్ గ్రూప్సే. ఇవాళ లక్షల మంది సమీకరించి ఉద్యమాలు తెచ్చి రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చిన దానికన్నా మీడియా ఎక్కువ ఒత్తిడి చేయగలుగుతుంది. నిజాయితీగా ఉంటే మీడియా ఒత్తిడి ఎక్కువ చేయగలుగుతుంది. కాబట్టి ఇవాళ డిబేట్ అయినా లేకపోతే క్యారీ ఆన్ చేసినటువంటి ప్రింట్ మీడియా క్యారీ ఆన్ చేసినా ఖచ్చితంగా ఇది మొత్తం కూడా పాలిటీ మీద తర్వాత ఎగ్జిక్యూటివ్ మీద ప్రెజర్ గ్రూప్స్ గా పనిచేస్తుంది. అందుకని ఆల్టర్నేటివ్ ఏమిటంటే మనం పోయి రిక్వెస్ట్ చేసినా లేదా ఇతరులు రిక్వెస్ట్ చేసినా యారగెన్స్ తోటి ఇవాళ ప్రభుత్వాలు వినవు. ఎందుకంటే చట్టాలు చేసేది మేము, అమలు చేసేది కోర్టులు శిక్ష చేస్తే దాన్ని సవరిస్తాం. ఇది చాలా ఈజీ దీనికి ఆన్సర్. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ లో ఖచ్చితంగా ప్రెజర్ తీసుకొస్తే కోర్టులు ప్రెజర్ లొంగవు. ఎందుకంటే అవి వాటికి అనుసరించినటువంటి వాటి ప్రకరణ ప్రకారమే జడ్జిమెంట్ చేస్తాయి. కానీ పాలిటీలో వాళ్ళు మళ్ళీ అధికారంలో రావాలి కాబట్టి జనంలోకి తీసుకెళ్తే వాళ్ళు మార్చుకునే అవకాశం ఉంది. ఇవాళ ఏ విషయం అయినా కేంద్రంలో రాష్ట్రంలో జనంలోకి పోతే, ప్రజల్లోకి పోతే మనం డిఫేమ్ అవుతున్నాం, చదువుకున్న వాళ్ళు వ్యతిరేకిస్తారు, వ్యతిరేక అభిప్రాయం కలుగుతారు, వెనక్కు తగ్గుతున్నారు. ఇప్పుడు కూడా ఇవాళ చేసినటువంటి డిబేట్ కానీ లేదా క్యారీ చేసినటువంటి పత్రికలు కానీ ఇవన్నీ కూడా ఒక ప్రజల గ్రూప్స్ లాగా ప్రభుత్వం మీద పనిచేస్తే ప్రజల్లో మనం వెనకబడుతున్నాం అనేటువంటి ఖచ్చితంగా ఆ కాన్సెప్ట్ ఇంటర్నల్ గానైనా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దీంట్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది తప్ప డెమోక్రసీలో ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు రాష్ట్ర ప్రభుత్వం వినట్లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి శిక్షలు వేయండి అని హైకోర్టు అప్పీల్ చేస్తే అది నిలబడదు. ఎందుకంటే మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంది.
కాబట్టి ఇంకోటి ఏమిటిగా మరి రాష్ట్ర ప్రభుత్వం మీద తెచ్చే ఒత్తిడి ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజల్లో ప్రభుత్వాన్ని ఒంటరి చేయడం ఏకైక మార్గం. కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి అదే పని. ఇంకా ముందు దీని మీద ఎక్కువ చర్చ జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వంలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఏర్పడుద్ది కూడా. రైట్, తప్పకుండా ఏదైనా ప్రజలకు శ్రేయస్ కోసం ప్రజల వాదాన్ని వినిపించడానికి రాజ్ న్యూస్ ముందే ఉంటుంది. కల్లూరి శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, ఇప్పుడు పోలీస్ అధికారులు చెప్పినట్టు కానీ విశ్లేషకులు చెప్పినట్టు కానీ ప్రజల్లో మార్పే రావాలి, కానీ ఈ మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరిని కొత్త సెక్షన్లతో జైలు పాలవ్వడం, ప్రజల మార్పు కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు ఎన్ని కేసులు అయినాయి వాళ్ళ మీద చూస్తూనే ఉన్నాము. వాటికి సంబంధించి ఎవరు అనలేదు, అటు మీడియా కానివ్వండి ఇటు వేరేది కానివ్వండి. అంటే కోర్టు ధిక్కరణ వల్ల లేకపోతే ఇంకో విధంగా వల్ల ప్రభుత్వం ఇలా తప్పు చేస్తుంది అనగానే వాళ్ళ మీద అయ్యే కేసులు ఎక్కువైపోతున్నాయి. సరే, ఇవి పక్కన పెడితే ఈరోజు ఇదే గనక ప్రభుత్వ వ్యవహార శైలి, ప్రభుత్వ అధికారుల వ్యవహార శైలి అయితే సామాన్యుడు కూడా తన చేతుల్లోకి చట్టాలను తీసుకోవడానికి అవకాశం కల్పించినది ప్రభుత్వమే అవ్వకుండా ఉంటుందా? చెప్పినట్టుగా రోజు రోజుకు ప్రజలకు జ్యుడిషియరీలో విశ్వాసం కోల్పోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత మెరుగ్గవలసిన విశ్వాసం అనేది మరింత తరుగుతూ పోతున్నది. అది పెరుగుతున్నది లేదు, కనీసం తటస్థంగా ఉన్నది లేదు, తరుగుతూ పోతుండడం ఇక్కడ బాధాకరమైన విషయం. తెలంగాణ వచ్చిన తర్వాత న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం పెరగాలి, జడ్జిమెంట్లు అమలు మీద విశ్వాసం పెరగాలి. సరే, న్యాయ వ్యవస్థ బాగానే పనిచేస్తుంది, కానీ దాని అమలుకు వచ్చేసరికి ఏదైతే విశ్వాసం ఉండేనో ఆ విశ్వాసం పూర్తిగా లేకుండా పోతున్నటువంటి పరిస్థితి మాత్రం కనపడుతుంది. సరే, రెండవది సర్వేశ్వర్ రెడ్డి గారు చెప్పారు, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వీళ్ళంతా సెంట్రల్ సర్వీస్ కిందకి వస్తారు అని చెప్పారు. కరెక్టే అది. కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు ఏ స్టేట్లో పనిచేస్తుండ్రో, ఏ ముఖ్యమంత్రి కింద పనిచేస్తుండ్రో, ఏ ప్రభుత్వం కింద పనిచేస్తుండ్రో వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ ఒత్తిడికి లొంగి పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 19,000 వరకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసులు వచ్చినాయని చెప్పాలి. కాబట్టి నిజంగానే మరి ఐఏఎస్లు ఐపీఎస్ల మీద ఎవరు చర్యలు తీసుకోవాలి? ఈ జ్యుడిషియరీని లెక్క చేయనితనం, జడ్జిమెంట్లను లెక్క చేయనితనం మీద ఎవరు చర్యలు తీసుకోవాలన్నప్పుడు ఈ అధికారుల మీద కేంద్ర ప్రభుత్వమే అనేది బహుశా వారి అభిప్రాయమై ఉంటుంది. కానీ కేంద్రం కూడా ఇలాంటి అధికారులను అన్ని రాష్ట్రాల్లో చూసి వాళ్ళను పట్టి మరి వాళ్ళ సర్వీస్ రికార్డులో బ్యాడ్ రిమార్క్ రాస్తారా, లేదంటే ఇంకేదైనా యాక్షన్ తీసుకుంటారా? ఏదో ఒక కఠినమైన చర్య లేకపోతే కోర్టుల జడ్జిమెంట్లకు విలువ లేకుండా పోతున్నది ఈ ప్రభుత్వాల వల్ల అనేది మాత్రం అర్థమవుతుంది. కాబట్టి అటువంటి చర్య ఎలాగ తీసుకోవచ్చు? ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళందరూ ఉన్నతాధికారులను ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు? ఎవరికి ఉంది అధికారం అని అంటే నాకు తెలిసి ఐఏఎస్ ఐపీఎస్ను తీసే అధికారం దాదాపుగా ఎవరికి లేనట్టే మనకు తెలుసు. కాకపోతే ఇంకేమైనా ఉంటే అంత తీవ్ర అలిగేషన్స్ ఉంటే తప్ప పక్కకు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళది లైఫ్ టైం అచీవ్మెంట్ అది, ఆ జాబ్ అనేది ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ వాళ్ళు జీవితాంతం బతుకున్నంతకాలం జీతం వచ్చే ఉద్యోగం, దొరికే గౌరవం ఆ పోస్ట్కే ఉంటుంది అనేది సమాజానికి తెలుసు, మనందరికీ తెలుసు. కానీ వాళ్ళు తప్పు చేసినప్పుడు తొలగించే అధికారము ఎవరికి ఉన్నట్టుగానైతే నాకైతే ఐడియా లేదు. కానీ ఇన్ని కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్లు ఉన్నప్పుడు, కంటెంప్ట్ ఆఫ్ కోర్టులు ఉన్నప్పుడు ఎవరు బాధ్యులు అన్నప్పుడు డెఫినెట్గా ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నతాధికారులే బాధ్యులుతారు. అది వాళ్ళు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగినా కానీ వాళ్ళ తప్పు. ఎందుకంటే ఐఏఎస్లకు కానీ ఐపీఎస్లకు కానీ ఇంత జాబ్ గ్యారంటీ ఉన్న ఉద్యోగం భారతదేశంలో ఇంకోటి లేదు. కాబట్టి వాళ్ళు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రికి భయపడాల్సిన అవసరం లేదు, మంత్రికి భయపడాల్సిన అవసరం లేదు, ప్రజాప్రతినిధులకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత సెక్యూర్ జాబ్ కాబట్టి పబ్లిక్ సర్వీస్లోకి వచ్చిండ్రు వాళ్ళు, ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు. కాబట్టి ఏ సీఎంకు కానీ ఏ మంత్రికి కానీ లొంగిపోయి కోర్టు తీర్పులను పక్కకు పెట్టకూడదు. అంత గ్యారంటీ జాబ్ ఉంది కాబట్టి ఆ విషయంలో ఐఏఎస్లు ఐపీఎస్ తప్పు చేయకూడదు. తప్పులు పదే పదే ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ స్వలాభం కోసం కావచ్చు, అట్నే అనుకుంటారు ప్రజలు. కాబట్టి వీళ్ళని ఎవరు కట్టడి చేయాలి? నిజంగానే రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి, మంత్రులు ఒత్తిడి తేవచ్చు, వాళ్ళని కూడా తట్టుకోవాలి. పోదండి, ఏముందండి, జాబ్కు రిజైన్ చేసి పడేసి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇంకోరు వస్తుండొచ్చు.
అతను కూడా అదే పని చేసి ఒక సిస్టమ్ అనేది ఐఏఎస్ల ఐపీఎస్ల దగ్గర రావాలి. కనీసం కోర్టు తీర్పులనైనా అమలు చేసే దగ్గర ఎవరి జోక్యాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళు పనిచేయగలిగితే ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సంబంధించిన కేసులు అసలు రానే రావు. దానికి కారణం నిజంగానే ఈ ఉన్నతాధికారులు వాళ్ళలో మార్పు రావాలి. ఏ ముఖ్యమంత్రి లొంగిపోయి పనిచేయాల్సిన అవసరం లేదు, ఏ మంత్రికి లొంగిపోయి పనిచేయాల్సిన అవసరం లేని రీతిలో వాళ్ళు పనిచేసినప్పుడే ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులు అనేటివి రాకుండా ఉంటాయి, ప్రజలకు న్యాయం దొరకగలుగుతుంది అనేది నా అభిప్రాయం. సర్వేశ్వర్ రెడ్డి గారు చెప్పండి. ఇట్స్ కమ్స్ అండర్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఆఫ్ ది పర్సన్ బట్టి ఉంటాయి కోర్టును గౌరవించాలనేది. కొంతమంది ఆఫీసర్స్ అసలు అకౌంటబుల్ సంతకం పెట్టారు, హైకోర్టుకు రిప్లై చేసేటప్పుడు ఎవరో సూపరింటెండెంటో ఎవరో కన్సర్న్ సెక్షన్ ఆఫీసర్ వచ్చి రిప్లై ఫైల్ చేస్తారు. అది హౌ ఇట్ ఈస్ కరెక్ట్ ఐ డోంట్ నో టిల్ టుడే. వాళ్ళు వచ్చి ఫైల్ చేసినప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయినప్పుడు పర్సనల్ అపియరెన్స్ అన్నప్పుడే వాళ్ళు అక్కడ కొంచెం చలనం వస్తుంది. హైకోర్టులో పోయి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది కదా, దాంట్లో కొంచెం చలనం వస్తుంది. లేకపోతే కేరళ అనే పరిస్థితుల్లో ఎన్నో కేసులు నేను వేసే కేసుల్లో ఉన్నాయి ఇవన్నీ. అందుగురించి వీళ్ళని కంట్రోల్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు జ్యుడిషియరీ చేయొచ్చు, చేయలేదని కాదు. దే హ్యావ్ టు రైట్ ఏ లెటర్ టు ది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లెటర్ రాయాలి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాయాలి. ఇలాంటి సిస్టమ్ ప్రివేల్ అవుతున్నప్పుడు జ్యుడిషియరీకి చెడ్డ పేరు వస్తుందని లెటర్ రాసినప్పుడు వాళ్ళు మళ్ళీ ఏమన్నా పార్లమెంట్కి లెటర్ పెడితే యాక్ట్ అమెండ్ అయితే యాక్ట్లో ఉన్నటువంటి ఈ ప్యూరిటివ్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నవో అవి బలంగా ఉంటే శిక్ష పడతానికి కన్ఫామ్ ఉంటే మళ్ళీ నెల రోజులు శిక్ష చేసి మళ్ళీ 4 వారాలు వాళ్ళకు లిబర్టీ ఇవ్వడం అనేది సరే ఇండివిజువల్గా కోర్టు గౌరవిస్తుందో అది గౌరవిద్దాం, దాన్ని ఏం వ్యతిరేకం కాదు. కాకపోతే అంటే వీళ్ళు కోర్టును లెక్క చేయని పరిస్థితి ఏర్పడినప్పుడు లాస్ట్కి ఇది తిరిగి ఏమవుతుందంటే డిసప్పాయింట్మెంట్ రూల్స్ ఫర్ రెవల్యూషన్ అనే పదానికి పోతుంది. రైట్ అది రైట్. థ్యాంక్ యూ శ్రవణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సర్వేశ్వర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సత్యం గారు, అలాగే థ్యాంక్ యూ కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు ఈ చర్చలో పాల్గొన్నందుకు. మొత్తానికైతే చట్టాలకు ఎవరు చుట్టాలు కాదు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగమే కోర్టు ధిక్కరణ కేసుల్లో ప్రథములుగా ఉంటే ప్రజల్లో మరొక విప్లవానికి నాంది లేపిన వాళ్ళే అవుతారు. ఆ విప్లవం ప్రజల నుంచి రాకుండా, ప్రజలకు చట్టాల మీద నమ్మకం పోకుండా ఉండాలి అంటే అది ప్రభుత్వాధికారుల చేతుల్లో మాత్రమే ఉంటుంది. 5 సంవత్సరాలకు ఒకసారి మారే నాయకుల కోసమని ప్రభుత్వాధికారులు తమను తాము తాకట్టు పెట్టుకుంటే ప్రజలు జీవితాలను తాకట్టు పెట్టిన వాళ్ళే అవుతారు. కోర్టు ధిక్కరణ కేసులో ముఖ్యంగా తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారు వచ్చిన తర్వాత కోర్టు ధిక్కరణ కేసులు ప్రతి సంవత్సరానికి పెరిగిపోతున్నాయి. గత 8 సంవత్సరాలుగా 19,000 కోర్టు ధిక్కరణ కేసులు ఉండడం, ఇందులో 90% పైగా కేసులు కూడా ప్రభుత్వ ఉద్యోగుల మీద ఉండడము అనేది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి ఆలోచించాల్సిన విషయము. కాబట్టి ఇకనైనా ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు ఒక్కసారి ఆలోచించుకోవాలి. చట్టానికి ఎవరు అతీతులు కాదు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఒక ప్రభుత్వాధికారి వల్ల మాత్రమే అవుతుంది. అది మీరే తీసుకోండి, స్టాండ్ తీసుకొని మేమైనా సరే చట్టాలకు అతీతము కాదు అనే విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే మరొక పెద్ద విప్లవాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణలో ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి అంటూ కూడా ఈరోజు చర్చలో పాల్గొన్న వాళ్ళు చెప్పడం చూసాము. ఇక ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. మరో అంశంతో మేము ఉందంటాం. స్టే విత్ us.